హలో, హాయ్ అందరికీ నమస్తే మిత్రమా. ఇప్పుడు మనకి గ్రూప్ 2 గురించి ఎగ్జామ్ క్యాన్సలా? లేకపోతే 1:100 అనేది గందరగోళంలో ఉన్నారు. అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఎక్కడ చూసినా ఆహ్, హల్చల్ చేస్తుంది. 15 మార్క్స్‌కే కట్ ఆఫ్ ఉంటుంది. 20 మార్క్స్‌కే కట్ ఆఫ్ ఉంటున్నాయి. లేదా 25 మార్క్స్‌కే కట్ ఆఫ్ ఉంటున్నాయని విద్యార్థుల్లోన ఆందోళన అయితే ఓ విధంగా టెన్షన్ పెడుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో నాకు 15 మార్క్స్ వచ్చాయి ఉంటున్నా, ఈ చదువు పక్కన పెట్టేసి ఇది ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చాలామంది ఉన్నారు. దయచేసి ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించండి. 150 మార్క్స్ క్వెషన్ పేపర్ ఎగ్జామ్ పెడితే ఎక్కడైనా 15 మార్క్స్‌కి, 25 మార్క్స్‌కి, 25 మార్క్స్‌కి కట్ ఆఫ్ ఉండే సిట్యుయేషన్స్ ఉన్నాయా? మనం కూడా ఒకసారి థింక్ చేద్దాం. ఎంత టఫ్ ఉన్నా కూడా క్వెషన్ పేపరు 15 మార్క్స్‌కి, 20 మార్క్స్‌కి, 25 మార్క్స్‌కి ఎక్కడ మ్యాక్సిమం ఉండదు. దయచేసి దీనిపైన ఆందోళన చెందకండి. ఎవరో వాళ్ళు 15 మార్క్స్‌కి ఉంటాయని, 20 మార్క్స్‌కి ఉంటాయని, 18 మార్క్స్‌కి ఉంటాయని అందరూ విద్యార్థులు ఆందోళనలో ఉండి చదువును పక్కన పెట్టి టైం వేస్ట్ చేసుకుంటున్న విద్యార్థులకి దయచేసి మిత్రమా, ఈ ఆలోచన పక్కన పెట్టి దయచేసి మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసుకోండి. 15 మార్క్స్‌కి, 20 మార్క్స్ అనేది ఇంపాసిబుల్ కట్ ఆఫ్. ఎంత ఉన్నా కూడా, ఎంత టఫ్ ఇచ్చినా కూడా ఎవరో ఒకరు బాగా రాసేవి రాసింటారు. ఇంత తక్కువ మార్క్స్ అయితే మళ్ళీ రావు. కాబట్టి దయచేసి ఈ కట్ ఆఫ్ గురించి పక్కన పెట్టి అది ఎలాగనో క్యాన్సల్ కానీ, మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టని, లేకపోతే అదే ఇప్పుడున్న ఎగ్జామ్ రిజల్ట్సే వదలని. సో మీరు ఉంటారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్తో అంటే మీరు ప్రశాంతంగా ఉండండి, బాగా చదువుకోండి. మనకు అలాగే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా నోటిఫికేషన్స్ అయితే చాలా ఉన్నాయి. డిఎస్సి ఉంది, పంచాయతీ సెక్రటరీ ఉన్నాయి, గ్రూప్ 4 ఉన్నాయి, చాలా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడైతే వదలరు. రేపు ఎలక్షన్ టైం ఈ మంత్ మార్చి 10, 12 కల్లా ఎలక్షన్ కోడ్ అయితే వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైతే రాదు. నెక్స్ట్ ఇయర్ అయితే ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందో అప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ఆందోళన పక్కన పెట్టి అందరూ ప్రశాంతంగా చదువుకోండి. ఎంతన్నా ఉన్నాయి కట్ ఆఫ్, 80ని, 90ని, 20ని, 10ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండి ప్రశాంతంగా చదువుకోండి అనేది నా విన్నపం మిత్రమా. ఎంతోమంది ఏళ్ళ తరబడి, సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చాలామంది తపన ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే చాలా చాలా వాళ్ళ జీవితం అనేది సెటిల్ అవుతుంది అనమాట. ఒక గౌరవం కూడా అనమాట. కాబట్టి అందరికీ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక సెక్యూరిటీ. సో మనం ఇప్పుడు దురదృష్టకరంగా మనకి ఇలా జరగడం, పేపర్ టఫ్ రావడం, మనం తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం, టైం లేక ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రాంగ్గా వెళ్ళి నెగిటివ్స్ వెళ్ళి వాళ్ళ విద్యార్థులు చాలామంది ఉంటారు. దయచేసి ఈ కట్ ఆఫ్లో ఉంటామా లేదా, మరి ఎట్లా, ఇలా ఇంత చెప్తున్నారు అంత చెప్తున్నారని చాలామంది రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ అంచనా ఎవరు వేయలేరు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. బట్ దాని గురించి ఎవరు ఆలోచన చేయొద్దండి. ప్రశాంతంగా చదువుకోండి. మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్.